ఖర్చు పెట్టి చిన్న చిన్న హోటల్స్ మేము రన్ చేసుకోవాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫర్దర్గా యాజమాన్యము ఖచ్చితంగా కూడా రెస్పాండ్ అవ్వాలి. ఫర్దర్గా ఆల్టర్నేటివ్ ఆలోచన ఏదన్నా చేయాలి. లేదంటే కనుక మా బిజినెస్లన్నీ దెబ్బతింటాయి, ఎంప్లాయీస్కి మేము శాలరీస్ ఇచ్చుకోలేకపోతాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే కొన్ని రకాలు అంటే అన్ని రకాల టిఫిన్స్ కాకుండా కొన్ని రకాలు మాత్రం ఐటమ్స్ తగ్గించి చేస్తున్నాము. ఎందుకంటే గ్యాస్ మాకు దొరకడం కష్టం అవుతుంది. కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే గ్యాస్ కంపెనీ యాజమాన్యము రెస్పాండ్ అవ్వటం లేదు. అలాంటిది ఎలా గడపాలో తెలియట్లేదు, మా హోటల్స్ ఎలా రన్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను తెలంగాణలో మొత్తం డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ అన్నీ కలిపితే 1,03,00,000, 1,30,00,000 కనెక్షన్లు కేవలం హౌస్ హోల్డ్ కనెక్షన్సే. దాంట్లో కమర్షియల్ వచ్చేసి సుమారుగా 7,50,000 ఉన్నాయి. 7,50,000 ఇటు కమర్షియల్ కనెక్షన్స్ హోటల్స్కి, రెస్టారెంట్స్కి, క్యాటరింగ్స్కి, బిజినెస్కి, హోటల్స్కి ఇచ్చేవి. ఎల్పిజి కనెక్షన్స్ ఏమో సుమారుగా 1,30,00,000 ఉన్నాయి. సో ఈ 1,30,00,000 అంటే మొత్తం కలిపి 1,37,00,000 కనెక్షన్స్కి ఇప్పుడు ఒక రోజున సగటున ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి, ఒక్కో డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ దగ్గర నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే 1000 డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అటు మీడియం డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక ఒక 500 ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి, ఇక రూరల్ ఏరియాస్ అయితే కనుక 300. కానీ ఇప్పుడు అక్కడ అవైలబిలిటీగా ఉంది డొమెస్టిక్ ఎల్పిజి, అది కూడా 50% మాత్రమే. అంటే రూరల్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర 150 సిలిండర్లు మాత్రమే ఉన్నాయి ఫర్ కమ్స్ గోయింగ్ ఆన్, అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం. సో మీడియం డిస్ట్రిబ్యూటర్ దగ్గర కేవలం ఇప్పటికీ సగం మాత్రమే, అంటే 250 మాత్రం మిగిలి ఉన్నాయి. అటు సిటీస్ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్లోని గ్యాస్ ఏజెన్సీల దగ్గర కేవలం 500 మాత్రమే డొమెస్టిక్ యూసేజ్ కోసం మాత్రం ఉన్నాయి. ఇక కమర్షియల్ యూసేజ్కి ఆల్మోస్ట్ అడుగంటాయి, కేవలం 10, 25 అంత మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ ఆ ఎల్పిజి గ్యాస్ మొత్తాన్ని కూడా, అంటే కమర్షియల్ యూసేజ్ వాటి మొత్తాన్ని కూడా ఎల్పిజి ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ కోసం డైవర్ట్ చేశారు. బికాజ్ కమర్షియల్కి ఎక్కువగా మొత్తంలో కనుక కట్టబెట్టాల్సి వస్తే తినడానికి, ఇంట్లో తిండి వండుకోవడానికి కూడా, అన్నం వండుకోవడానికి కూడా గ్యాస్ లేకుండా పోతుంది. కాబట్టి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు పెద్ద మొత్తంలో ఈ గ్యాస్ సమస్యతో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఒక హోటల్స్ అన్ని బంద్ అయిపోయాయి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీ ఫోన్లో జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు రెగ్యులర్గా ఎక్కడి నుంచి టిఫిన్లు కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆర్డర్ చేస్తారో ఆ రెస్టారెంట్లు కూడా బ్లాక్లో ఉన్నాయి. బ్లాక్ ఇన్ ద సెన్స్ బ్లాంక్, జీరో ప్రొడక్షన్ లేదు, అక్కడ గ్యాస్ లేదు. కాబట్టి అవి బ్లాంక్ చూపిస్తున్నాయి, నో ప్రొడక్షన్ అన్నట్టుగా చూపిస్తోంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఇప్పుడు రంజాన్ సీజన్, సో హలీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఎక్కువగా ఫేమస్ పిస్తా హౌస్ లాంటిదైనా, లేదంటే మెఫిల్ లాంటిదైనా, ఇటువంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసే షాగ్ హౌస్, ఇవన్నీ కూడా ఆర్డర్ చేసే ప్రాంతాల నుంచి ఇప్పుడు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి. అవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేయడం లేదు. సో కొంతమంది పబ్లిక్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. కరెంట్ సిచ్యువేషన్ పైన పబ్లిక్ ఎలా మాట్లాడారు, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు గ్యాస్ మనకి 5 గ్యాస్ వస్తున్నప్పుడు ఇప్పుడు 3 వస్తుంది గ్యాస్. మనకి 3 గ్యాస్ వేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఐటమ్స్ కొంచెం బంద్ చేయాలి. పూరి అన్ని దోశ గీసే బంద్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. రోజు మాకు 5 గ్యాస్ వస్తుందండి. 5 గ్యాస్ ఉంది, ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. అవి మధ్య మధ్య బంద్ చేస్తున్నాం అంతే. మధ్య దోశ, పూరి అన్ని బంద్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు బంద్ చేస్తున్నారు, కొన్ని ఐటమ్స్ అయితే బంద్ చేస్తున్నారు, కొద్ది ఐటమ్స్ బంద్ చేసి నడిపిస్తున్నారు. కస్టమర్ ఓకే ఉన్నది ఐటమ్ తినిపోతారు అంతే, ఇంకేం చేస్తారు. అది ఏం చేయలేక రాదు మనకి. ఆల్రెడీ ఎక్కువ బండి అన్ని ఎక్కువ అయిపోయింది. మొత్తం బండి ఎక్కువ ఉంది, బండి అలా తినేస్తారు. మొత్తం హోటల్ ఎవరు రాదు ఇప్పుడు, ఎక్కువ మంది ఉన్నది. ఇంకా ఎక్కువ రేట్ వేస్తే మొత్తం ఇంకా గిరాకీ రాదు, ప్రాబ్లం అవుతుంది అంతే. అదే ఏం చెప్పాలంటే ఇక గ్యాస్ ఇంకా రాకుండా మన హోటలే బంద్ అవుతుంది. ఇంకేం ప్రాబ్లం ఉంది, హోటల్ బంద్ చేసుకోండి. ఇంకా జీతము, రెంట్ అన్ని మనకి ప్రాబ్లం అవుతుంది అంతే. చేయితోటి పోతుంది అంతే. డైలీ ఒక 60,000 వేలు ఖర్చు ఉంటుంది, 50,000 వేలు ఖర్చు ఉంటుంది మెయింటెనెన్స్ మొత్తం. అదన్నీ మన చేతి. ఇప్పుడు ఎలా ఉందంటే మామూలుగా మనకి రోజు 2-3 దొరికేవి మేడం. మన యూజ్గా మామూలుగా కమర్షియల్ సిలిండర్ 2-3 వాడేవాళ్ళము. ఇప్పుడు బాగా దొరకడం లేదు, ఇబ్బంది అయిపోతుంది. చిన్న చిన్న హోటల్స్, అందులో వర్కర్లకి ఇప్పుడు మనం హోటల్ ఆపేస్తే వర్కర్లు కూడా ఆగిపోతారు. మనతో 10 మంది పనిచేస్తారు, వాళ్ళకి మన్నుంటే ఆధారం. మా ఓనర్ బాగుంటేనే కదా అన్ని చేయగలం. కానీ దాన్ని బట్టి గ్యాస్ దొరకడం లేదు. కానీ బ్లాక్ లో దొరుకుతుంది, కానీ అది 3,000, 4,000, 5,000 కమర్షియల్ సిలిండర్. కమర్షియల్ సిలిండర్ 4,000. కానీ చిన్న సిలిండర్ వాడితే గవర్నమెంట్ కంప్లీట్ చేస్తారు, హోటల్స్ వాడకి లేదు కదా. అందువలన దొరకడం లేదు. అందువల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నాం. 4-5 డేస్ అయింది.
1 వీక్ వరకు అవుతుంది, కానీ ఏదో మాతో ఉన్న వరకు వాడుకుంటున్నాం. కానీ బయట దొరకడం లేదు అసలుకి. డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా దొరకడం లేదు. షాప్ మూసేస్తుంది. మాతో ఉన్న వర్కర్లు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పాపం. ఏమి చేయలేకపోతున్నాము. ఊరికి వెళ్ళి ఇంకా అదే మన వ్యవసాయం మనం చేసుకోవడమే, అంతకుమించి ఏం లేదు. మళ్ళీ మొదటికే అదే కట్టలు పోయి ఊరికి వెళ్ళిపోవడమే. వాళ్ళకి ఏముందండి పాపము. పీజీల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసినారు. ఫుడ్ ఏదంటే అది ఉండదు, లిమిట్స్, ఓన్లీ రైస్ ఐటమ్ ఏదంటే అది కూడా ఇవ్వడం వాళ్ళు కూడా గొప్పే పాపం. వాళ్ళకి ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళు ఇస్తారు, లేకుంటే వాళ్ళు ఏం చేయలేరు కదా. ఉంటే వాళ్ళ పాపం ఎప్పుడు కానీ మనకి ఇచ్చేస్తారు, లేకుండా మనం ఏం చేయలేము. లేదండి, ఆపేసినాం చాలా వరకు ఆపేసినాం ఐటమ్స్. ఓన్లీ దోశ ఇడ్లీ ఒకటి నడుపుతుంది, అది కూడా ఈ రోజు రేపు వరకు నడుస్తుంది. ఒకవేళ 1 or 2 మిగిలినాయి నైట్ వరకు నడుపుతాం, రేపు ఎల్లుండి ఇంకా ఆపేయగలం. అంతకు మించి ఆపేస్తే 15 మంది ఆగిపోతాం మేము. గ్యాస్ అయితే పెరిగింది బ్లాక్ లో, మేము రేట్ అయితే ఏం పెంచలేదండి. అదే 40 రూపాయలు ఇడ్లీ ప్లేట్.